జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల టికెట్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కు దక్కకపోవడంతో ఆయన వర్గంలో తీవ్ర నిరాశ అసంతృప్తి నెలకొన్నాయి. హైకమాండ్ నిర్ణయంతో మనస్తాపానికి గురైన అంజన్ కుమార్ ను బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకత్వం రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, ఏఐసీసీ కార్యదర్శి విష్ణునాథ్ ఆయన ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. నవీన్ యాదవ్ కు టికెట్ కేటాయించడం వెనుక ఉన్న సర్వే నివేదికలను, పార్టీ వ్యూహాన్ని వివరించి ఎన్నికల్లో సమిష్టిగా పనిచేయాలని కోరారు. మరికొద్దిసేపట్లో ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా అంజన్ కుమార్ యాదవ్ తో సమావేశమై పార్టీలో ఆయన ప్రాధాన్యతను నొక్కి చెప్పనున్నారు. ఈ బుజ్జగింపు ప్రయత్నాలు జూబ్లీహిల్స్ లో పార్టీ ఐక్యతను నిలబెట్టేందుకు, విజయాన్ని సులభతరం చేసేందుకు కాంగ్రెస్ చేస్తున్న కీలక ప్రయత్నంగా కనిపిస్తోంది. అయితే అంజన్ కుమార్ యాదవ్ నవీన్ కుమార్ యాదవ్ కు సహకరించి పార్టీ గెలుపునకు సహకరిస్తారా, లేదంటే తిరుగుబావుట ఎగరవేస్తారా అనే చర్చ జరుగుతోంది. తనకు టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన ఇండిపెండెంట్ గా అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలో అంజన్ కుమార్ యాదవ్ నిర్ణయం ఎలా ఉండబోతోందనేది కీలకంగా మారింది. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక టికెట్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కు దక్కకపోవడంతో ఆయన వర్గంలో తీవ్ర నిరాశ, అసంతృప్తి నెలకొన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టికెట్ దక్కుతుందని భావించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ టికెట్ రాకపోవడంతో తీవ్ర అసంతృప్తి ఉన్నారు. అదేవిధంగా ఈరోజు అంటే మీడియా సమావేశం ఏర్పాటు చేసి కూడా తన అసంతృప్తిని వెల్లగచ్చే ప్రయత్నం చేసిన నేపథ్యంలో కూడా హైకమాండ్ అసంతృప్తి ఉన్న అంజన్ కుమార్ యాదవ్ని హైకమాండ్ బుజ్జగించే పనిలో పడింది. ఈ నేపథ్యంలో కూడా ఆదర్శ నగర్లోని అంజన్ కుమార్ నివాసానికి ఇటు ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో పాటు ఏఐసీసీ కార్యదర్శి విష్ణునాథ్, అదేవిధంగా మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ కూడా ఆయన నివాసానికి చేరుకుని ఆయనతో కూడా సమావేశమయ్యారు. సో ప్రస్తుతం ఆయన నివాసంలో కూడా సమావేశం ఆయన్ని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మొదటి నుండి అంటే కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు నేను పార్టీ కోసం కష్టపడి పనిచేశాను. అదేవిధంగా పార్లమెంటు అంటే సికింద్రాబాద్ పార్లమెంట్లో అంటే ఎంపీగా కూడా పనిచేశాను. సో సికింద్రాబాద్ పార్లమెంట్ కిందకి జూబ్లీహిల్స్ నియోజకవర్గం వస్తుంది. నేను అనేక సేవా కార్యక్రమాలు అక్కడ చేపట్టాను. అదేవిధంగా హైదరాబాద్ నగర అధ్యక్షుడిగా పనిచేశాను. దీంతోపాటు ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. సో మొత్తం నాకు అంటే హైదరాబాద్లో పట్టుంది. జూబ్లీహిల్స్ కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నా నాకు టికెట్ వస్తుందని కూడా ఆశించాను. కానీ టికెట్ విషయంలో తనకు మొండి చేయి చూపించింది. కనీసం టికెట్ ప్రకటించేటప్పుడు నన్ను సంప్రదించలేదంటూ కూడా ఆయన తన ఆవేదనను వెలగక్కుతున్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామితో కావచ్చు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్, మీనాక్షి నటరాజన్, విష్ణునాథ్తో. సో ఈ క్రమంలో కూడా వారు ఆయన్ని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఉదయం 9:30 గంటలకే మంత్రి వివేక్ వెంకటస్వామి ఆయన నివాసానికి చేరుకొని ఆయనతో ప్రత్యేకంగా కూడా సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో కూడా కనీసం అంటే 15 రోజుల ముందే టికెట్ కన్ఫర్మ్ అయిందని కూడా ఇప్పటికే తెలిసి కూడా తనకు కనీసం ఒక మాట కూడా చెప్పలేదు. సో ఖచ్చితంగా నేను తీవ్ర అసంతృప్తితో ఉన్నాను అంటూ కూడా ఆయన చెప్తున్నారు. సో మంత్రులు సమావేశం అయిన తర్వాత ఆయన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానంటూ కూడా ముందే చెప్పిన నేపథ్యంలో కూడా ప్రస్తుతం అయితే ఆయన నివాసంలో మంత్రులు వివేక్ వెంకటస్వామి, అదేవిధంగా పొన్నం ప్రభాకర్, ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో పాటు విష్ణునాథ్ సమావేశం అయితే అంటే కొనసాగుతుంది. బుజ్జగింపుల పర్వం కొనసాగుతుందని చెప్పాలి. సో ఈ నేపథ్యంలో కూడా ఆయన అనుచరులు పెద్ద ఎత్తున ఆయన నివాసం దగ్గరికి చేరుకున్నారు. అదేవిధంగా ఆయన రాజ్యసభ ఎంపీ అనిల్ యాదవ్ కూడా అక్కడే ఉన్నారు. సో మొదటి నుండి నేను కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు కూడా నేను పార్టీ కోసం, అభివృద్ధి కోసం కష్టపడి పనిచేశాను. సో ఖచ్చితంగా నాకు టికెట్ వస్తుందని భావించా. అదేవిధంగా ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నాకు పట్టుంది, నాకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తా అంటూ కూడా ఆయన చెప్పిన నేపథ్యం ప్రస్తుతం తన బాధను ఏదైతే మంత్రులతో కూడా వెళ్ళగక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ క్రమంలో కూడా మరికొద్దిసేపట్లో కూడా అంటే ఈ సమావేశం ముగిసిన అనంతరం కూడా మంత్రులు మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఈ క్రమంలో కూడా అనంతరం కూడా ఆయన
ఏదైతే ఈ భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి అంటే అక్కడ నివాసంలో ఏం చర్చలు జరిగాయి, ఆయనకు ఏమైనా హామీలు ఇస్తారా, లేకపోతే మరొక వైపు ఆయన బుజ్జగించేందుకు కూడా ఆయనకు ఒక అంటే కీలక పోస్ట్ ఆఫర్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో అది ఏ విధంగా ఎలాంటి పోస్ట్, ఇది ప్రభుత్వం సంబంధించిన పోస్టా లేదా పార్టీకి సంబంధించిందా అనేది కూడా చూస్తారు. అంటే ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. సరే ఏ విధంగా ఉండబోతుందనే చూడాలి. ఇంకొక వైపు ఇప్పుడు అంటే నవీన్ యాదవ్ విషయంలో కూడా నేను మొదటి నుంచి ప్రయత్నం చేశాను. సో తనకంటే జూనియర్ అయినటువంటి నవీన్ యాదవ్కు టికెట్ ఇస్తే ఖచ్చితంగా నేను ఊరుకునే ప్రసక్తి లేదు అంటూ కూడా ఆయన ముందు నుండే వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలో కూడా ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్తో పాటు ఏదైతే టికెట్ ఆశించినటువంటి బొంతు రామ్మోహన్ కావచ్చు, అదేవిధంగా సిఎన్ రెడ్డిలు కూడా తీవ్ర అసంతృప్తి ఉన్నారు. మరోవైపు ఇప్పటికే బొంతు రామ్మోహన్ బీజేపీ వైపు చూస్తున్నారంటూ కూడా మీడియాలో కథనాలు ప్రసారం అవుతున్నాయి. అదేవిధంగా దీనికి సంబంధించి బొంతు రామ్మోహన్ కూడా దాన్ని ఖండించారు. సో బీజేపీ జూబ్లీహిల్స్లో బొంతు రామ్మోహన్కు టికెట్ ఇచ్చే పార్టీలకు తీసుకుని టికెట్ ఇచ్చే ఆలోచన ఉందంటూ కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇటు మరోవైపు సిఎన్ రెడ్డి కూడా తీవ్ర అసంతృప్తి ఉన్నారు. ప్రస్తుతం ఆయన అంటే అజ్ఞాతంలోకి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. సో అంజన్ కుమార్ యాదవ్ అయితే బహిరంగంగానే తన అసహనాన్ని అదేవిధంగా తన ఆవేదనను వెలగక్కుతున్న నేపథ్యంలో కూడా, ఎందుకంటే అంజన్ కుమార్ ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు, సీనియర్ నేతగా ఉన్నారు. హైదరాబాద్లో యాదవ్ సామాజిక వర్గంలో కూడా బలమైన నాయకుడు. అదేవిధంగా ఇటు పాత కాంగ్రెస్ నేతలకు కూడా బలమైన సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఉన్న అంజన్ కుమార్ యాదవ్ ప్రస్తుతం అసంతృప్తి ఉన్న నేపథ్యంలో కూడా ఆయన ప్రస్తుతం అయితే ఆయన నివాసంలో మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో పాటు ఇటు బుజ్జగిస్తున్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస్.